హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు స్పందించారు. ఈసీకి లెటర్ రాసాము, ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే టెట్ రిజల్ట్ రిలీజ్ చేసి హాల్ టికెట్స్ రిలీజ్ చేసి డిఎస్సిని కండక్ట్ చేస్తామంటూ ఒక ప్రకటన చేయడం జరిగింది. చూడండి, దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వివరాల్లోకి మనం విన్నట్లయితే ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 5 వరకు నిర్వహించిన టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు ప్రకటన డిఎస్సి 2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు తెలిపారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నందున టెట్ ఫలితాల ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయము అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తున్నట్లు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51,000 మంది ఎస్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపస్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇది పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. సో కాబట్టి డిఎస్సి 2024 నిర్వహణపై విద్యాశాఖ సిద్ధంగా ఇప్పటికీ కూడా ఉంది. మరి ఈసీ అనుమతి ఇచ్చినట్లయితే డిఎస్సి కండక్ట్ చేయడానికి తప్పనిసరిగా డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేయడానికి ప్రభుత్వం మాత్రం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన 60 రోజుల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించడంతో ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఈ ప్రభుత్వం డిఎస్సిని మా హయాంలో ఈ డిఎస్సిని కండక్ట్ చేయాలనే కృతనిశ్చయంతో ఉంటుంది. ఈసీ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి మాత్రం ఆగే పరిస్థితి కనబడటం లేదు. సో కాబట్టి ఫ్రెండ్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మాత్రం జాగ్రత్తగా ప్రిపరేషన్లో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రిపరేషన్ని ఆపొద్దు. ఎందుకంటే ఈసీ మాత్రం డిఎస్సి కండక్ట్ చేయొచ్చు అని గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం డిఎస్సి వెంటనే కండక్ట్ చేయడానికి ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంది. సో కాబట్టి జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.